మనం ఎపిసోడ్ 3లో దేవయానికి జరిగిన అవమానం గురించి తెలుసుకున్నాం. శుక్రాచార్యుడు తన కూతురు దేవయానికి జరిగిన అవమానం పరిచారిక ద్వారా తెలుసుకుని వెంటనే దేవయాని దగ్గరికి వెళ్ళాడు. దేవయాని నగరానికి రమ్మని బుజ్జగిస్తాడు. శుక్రాచార్యునికి తన కూతురు అంటే చాలా ఇష్టం. కానీ దేవయాని తండ్రి మాట వినదు. తనకి అవమానం జరిగిన చోట నేను ఉండను, వేరే ఎక్కడికైనా వెళ్తాను అని పట్టుపడుతుంది. అప్పుడు శుక్రాచార్యుడు కూడా నీ వెంటనే నేను వస్తాను అమ్మా, నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను అని దేవయానితో అంటాడు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న రాక్షస రాజు అయిన వృషపర్వుడు వెంటనే వారి దగ్గరికి వస్తాడు. వృషపర్వుడు శుక్రాచార్యునితో ఇలా అంటాడు, గురుదేవ, నా కూతురు శర్మిష్ఠ చేసిన పనికి నన్ను క్షమించు. నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. మీ దయతోనే కదా మా రాక్షస జాతి అంతా బతుకుతున్నది. మీరు లేకపోతే మేమందరం ఎప్పుడో మరణించవలసిన వారమే కదా. దయచేసి మీరు మా నగరం వదిలి వెళ్ళకండి. ఈ రాజ్యం, ఈ సంపదలు మీవి. మీకు ఏం కావాలో అడగండి, కానీ మమ్మల్ని వదిలి మాత్రం వెళ్ళకండి అని ప్రాధేయపడతాడు. ఇప్పుడు శుక్రాచార్యుడు తన కూతురు దేవయానిని చూసి అడుగుతాడు ఏం కావాలి అని. అప్పుడు దేవయాని ఇలా వృషపర్వునితో అంటుంది, నీ కూతురు శర్మిష్ఠ అలాగే ఆమె 1000 మంది పరిచారికలు ఈ రోజు నుండి నాకు పరిచారికలుగా ఉండాలి అని చెప్తుంది. పరిచారికలు అంటే దాసిగా ఉండడం. వృషపర్వుడు దీనిని ఒప్పుకొని తన కూతురు శర్మిష్ఠ అలాగే ఆమెకున్న 1000 మంది పరిచారికలను దేవయానికి పరిచారికలుగా నియమిస్తాడు. అప్పటి నుండి చక్రవర్తి కూతురు అయిన శర్మిష్ఠ శుక్రుని కూతురు అయిన దేవయానికి దాసిగా ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు దేవయాని తన దాసి అయిన శర్మిష్ఠ అలాగే మిగిలిన పరిచారికలతో ఇదివరకు వెళ్ళిన వనానికి విహారానికి వెళ్తారు. అయితే దేవయాని బావిలో పడినప్పుడు తనని ఎవరు రక్షించారు? యయాతి మహారాజు రక్షించాడు. అప్పటి నుండే దేవయాని యయాతి మహారాజుని చాలా ఇష్టపడుతుంది. మళ్ళీ కలవడాని కోసమని ఎదురు చూస్తూ ఉంటుంది. అనుకోకుండా అదే వనానికి మళ్ళీ యయాతి మహారాజు కూడా వేటకు వస్తాడు. దేవయానిని కూడా చూస్తాడు. తనతో ఉన్న పరిచారికలను కూడా చూసి దేవయానితో ఇలా అంటాడు, దేవయాని, మనం ఇదివరకే ఒకసారి కలిశాం, మరి వీరందరూ ఎవరు అని అడుగుతాడు. అప్పుడు దేవయాని ఇలా అంటుంది, మహారాజా, నేను మీకు తెలుసు. ఈమె పేరు శర్మిష్ఠ, వృషపర్వ చక్రవర్తి కూతురు, నా దాసి అయింది. మిగిలిన వారందరూ కూడా నా పరిచారికలు అని చెప్తుంది. దేవయానికి యయాతి అంటే చాలా ఇష్టం. ఇదే మంచి సమయం అనుకొని తన మనసులోని మాట చెప్దామని అనుకుంటుంది. అప్పుడు యయాతి మహారాజుతో ఇలా చెప్తుంది, మహారాజా, నేను బావిలో పడినప్పుడు మీరు నాకు చేయి అందించి నన్ను రక్షించారు. అప్పటి నుండి నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను. ఇంకా మీరు చేయి అందించి నన్ను బావిలో నుండి బయటకు లాగినప్పుడే మనకు పాణిగ్రహణం అయ్యింది. అందుకే నన్ను వివాహం చేసుకోండి అని దేవయాని సిగ్గుపడుతూ అడుగుతుంది. అలాగే నా పరిచారికలు మిమ్మల్ని సేవిస్తూ ఉంటారు అని యయాతి మహారాజుతో దేవయాని అంటుంది. అప్పుడు యయాతి మహారాజు ఇలా అంటాడు, దేవయాని, ఇది అధర్మము. నువ్వు బ్రాహ్మణ కన్యవు, నేను క్షత్రియుణ్ణి. బ్రాహ్మణులు క్షత్రియ కన్యను వివాహం చేసుకోవచ్చు, కానీ క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహం చేసుకోరాదు. ఇది ధర్మ విరుద్ధము. రాజు అయిన నేనే అధర్మము చేస్తే మిగిలిన వారు కూడా ధర్మం తప్పుతారు. అందుకని ఈ వివాహం జరగదు అంటాడు. అప్పుడు దేవయాని తన తండ్రి శుక్రాచార్యుడు లోకానికి ధర్మాధర్మ నిర్ణయం చేసేవాడు, ఆయన చెబితే ఒప్పుకుంటావా అని అడుగుతుంది యయాతి మహారాజుని. దానికి యయాతి మహారాజు ఇలా అంటాడు, ఆ మహానుభావుడు వచ్చి ఇది ధర్మ విరుద్ధము కాదు అంటే నేను తప్పక వివాహం చేసుకుంటాను అంటాడు. అప్పుడు వెంటనే దేవయాని తన పరిచారికను పంపించి తన తండ్రిని రప్పిస్తుంది. శుక్రుణ్ణి చూసి యయాతి భక్తితో నమస్కరిస్తాడు. దేవయాని తన తండ్రితో ఇలా అడుగుతుంది, తండ్రి, ఈ యయాతి మహారాజు నాకు ఇదివరకే తెలుసు. మా ఇద్దరికి పాణిగ్రహణం కూడా జరిగింది. ఆ మహారాజు నన్ను రక్షించాడు. తనంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి పాణిగ్రహణం జరిగిన తరువాత స్త్రీ వేరే వారిని వివాహం ఆడటం తగునా చెప్పండి. యయాతి మహారాజు నా భర్త అయిపోయాడు. మా వివాహం ధర్మ విరుద్ధము ఎలా అవుతుంది అని అడుగుతుంది దేవయాని. శుక్రాచార్యునికి తన కూతురు అంటే చాలా ప్రేమ.
ఇక ఆమె మనసారా యయాతిని ఇష్టపడుతుంది కాబట్టి తన కూతురిపై ఉన్న ప్రేమ శుక్రాచార్యుణ్ణి ఒప్పించేలా చేస్తుంది. ఈ వివాహం ధర్మవిరుద్ధం కాదని శుక్రాచార్యుడు యయాతి మహారాజుకి నచ్చచెబుతాడు. అప్పుడు యయాతి మహారాజు సంతోషంగా దేవయానిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఈ విధంగా యయాతికి దేవయానితో వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తరువాత యయాతి మహారాజు తన భార్య మహారాణి దేవయాని అలాగే దేవయాని యొక్క పరిచారికలు అంటే శర్మిష్ఠ అలాగే 1000 మంది పరిచారికలతో నగరానికి రాజ్యానికి వెళ్ళడానికి సన్నద్ధమయ్యాడు. వారు వెళుతున్న సమయంలో శుక్రుడు యయాతి మహారాజు నుంచి ఒక మాట తీసుకుంటాడు. అదేంటంటే, శర్మిష్ఠను చూపించి, ఈమె వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. అందరి పరిచారికల మాదిరి కాకుండా ఈమెకి ఆహారము, నీళ్లు, అలంకారాలు మాత్రం ఇవ్వు, కానీ సంతానం మాత్రం ఇవ్వవద్దు అని చెప్తాడు. దానికి యయాతి మహారాజు సరే అని మాట ఇస్తాడు. యయాతి తన భార్య అయిన దేవయానిని తీసుకొని అలాగే శర్మిష్ఠ మిగిలిన పరిచారికలతో సహా తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా యయాతి మహారాజుకి అలాగే దేవయానికి వివాహం అనేది జరుగుతుంది. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అలాగే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.